ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. దేవుడి పరిశుద్ధ గ్రంథములో నుంచి దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 18వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుతున్నాం. శిలవను గూర్చిన వార్త నశించు వారికి వెర్రితనముగాను, రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి అయి ఉన్నది. ఈ వాక్యములో దైవజనుడు పౌలు సెలవిస్తున్న మాటలో శిలవను గూర్చిన వార్త కొందరికి వెర్రితనముగా ఉన్నదంట. ఇది ఎవరు? నశించుచున్న వారికి, నశించిపోచున్న వారికి. గమనించండి, యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఆయన శిలవ మరణానికి అప్పగించుకొనటానికి గల కారణము మనం గమనించాలి. లోకములో మనుషులలో నరుడిలో నుండి వచ్చినటువంటి పాపము దేవుని ద్వారా పాప విమోచన కలుగుటకు పరిశుద్ధుని రక్తము చిందించబడినట్లుగా దేవుని వాక్యం చెప్తున్నమాట. అయితే ఆ శిలవను గూర్చిన వార్త మనము ఎలాగ తీసుకోవాలి అంటే, ఒక త్యాగపూర్వకమైనది. ఆ త్యాగపూర్వకమైనటువంటి ప్రభు మన కొరకు ఆయన మరణానికి అప్పగించుకున్నారు, తిరిగి పునరుద్ధానుడై లేచారు. శిలవ యొద్ద మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, నీలో ఉన్న లోపాలని వాటిని విడిచిపెట్టాలి. కొందరికి విడిచిపెట్టక వెర్రితనముగా వెర్రివారుగా ఉన్నారు. శిలవను గూర్చిన వార్త కొందరికి వెర్రితనముగా ఉన్నది. ఎందుకంటే అందులోనే మనం చూస్తే మొదటి కొరింథీ రాసిన పత్రికలో 2వ అధ్యాయం 14లో ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మ సంబంధమును చేతను ఇదిగో వివేచబడదు గాని అతడు వాటిని గ్రహింపజాలడు. ఇక్కడ గమనించాలి, ఈ మనుషులు ఎలాంటి వారంట? ప్రకృతి సంబంధమైనటువంటి మనుషులు దేవుని ఆత్మ విషయములై, దేవుని ఆత్మ విషయమైనటువంటి మాటలను అంగీకరించలేని వారు, అవి వారికి వెర్రితనంగా ఉంటాయి. ఈ లోక సంబంధమైన ప్రకృతి సంబంధమైన మనసు ఎలా ఉంటుందంటే, బ్రతికొండగానే అన్నీ అనుభవించాలి, తినాలి, తాగాలి, ఊరేగాలి, ఎన్నో విధాలుగా. అంటే ఇది లోక సంబంధమైనటువంటి ప్రకృతి సంబంధమైన కొంత మనసు ఉంటుంది. వారికి వెర్రితనంగా ఉంటుంది. శిలవను గూర్చిన వార్త కానీ, దేవుడేంటి, ఆయన అప్పగించుకోవటం ఏంటి, మరణం అయిపోవటం ఏంటి, ఈ లోకములో అన్నీ అనుభవించటానికే కదా దేవుడు పెట్టాడు అని వీళ్ళ భ్రమలో వీళ్ళకి వెర్రితనంగా ఉంటుంది. ఇదేంటంటే ప్రకృతి సంబంధమైన మనస్సు. కానీ కొరింథీ సంఘానికి చెప్తున్నారు మొదటి అధ్యాయంలో 23వ వచనంలో, అయితే మేము సిలువ వేయబడినటువంటి క్రీస్తును ప్రకటించుచున్నాము. సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాం. ఎందుకంటే సర్వమానవాళి కోసం ఆయన అప్పగించుకున్నాడు. సర్వమానవాళ్ళ కొరకు ఆయన రక్తమును కార్చాడు. సర్వమానవాళ్ళ యొక్క రక్షణార్థమై ఆయన శిలవ మరణానికి అప్పగించుకున్నారు. కాబట్టి శిలవను గూర్చినటువంటి ఆ ప్రకటన, క్రీస్తును ప్రకటిస్తున్నారు, శిలవ వేయబడిన క్రీస్తుని. కాబట్టి ఇక్కడ మనం గమనించాలి, ఆత్మ సంబంధమైన విషయాలలో ప్రియమైన దేవుని బిడ్డలారా, శిలవను గూర్చిన వార్త ఇప్పుడు వెర్రితనముగా ఉండటానికి గల కారణం ఏంటంటే, మొదటి విషయము ప్రకృతి సంబంధమైనటువంటి మనస్సు. అట్టివారు అంగీకరించరు, ప్రభువుకు లోబడరు, వారికి వెర్రితనంగా ఉంటుందని వాక్యం చెప్తున్నమాట. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం, మా సువార్త మరుగు చేయబడని ఎడల నశించుచున్న వారు విషయములలో మరుగు చేయబడు ఉన్నదని జ్ఞాపకం చేసుకోవాలి. సువార్త ఇది మరుగు చేయబడలేదు, ప్రతి ఒక్కరికి ప్రకటన చేయించున్నాం. ఎందుకనండి, గ్రామాలలోకి వెళ్ళి, పట్టణాలలోకి వెళ్ళి అనేక మంది స్వార్థికులు వాక్యాన్ని చెబుతూ, మనుషులు హేళన చేస్తూ, ఎర్రితనంగా మాట్లాడుతూ, వారి నోటుకొచ్చినటువంటి మాటలు మాట్లాడుతున్నటువంటి భరిస్తూ, ఎందుకని సువార్త ప్రకటిస్తున్నారంటే, మేము సిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తుని ప్రకటన చేస్తున్నాం.
కొంతమందికి ఎలా ఉన్నదంటే వారికి మరుగు చేయబడినట్లుగా. మరుగు చేయబడేది కాదు వాక్యం. దేవుని వాక్యం ప్రకటన చేయటం ఎందుకో తెలుసండి? నశించిపోతున్న మానవ జీవితాన్ని మరలు కొలపటానికి యేసుక్రీస్తు వారు ఆయన శిలువ మరణానికి అప్పగించుకున్నాడన్న సంగతి తెలుసుకోవాలి మనం. ప్రతి మనుషుడు కూడా దశలోనికి రాసినటువంటి పత్రికలో 2వ దశలోనికి రాసిన పత్రిక గమనిస్తే 2వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుతున్నాం. 2వ అధ్యాయం 10వ వచనములో మనం గమనించినట్లయితే ఇక్కడ అంటున్నమాట, దుర్నీతి పుట్టించు సమస్త మోసముతోను నశించుచున్న వారిలో సాతాను కనపరచబడి సాతానుకు పరచబడినటువంటి బలమును అనుసరించుచుండినట్టుగా ఇక్కడ రాయబడుతుంది. ఇదేం కలుగు చేస్తుందంట? దుర్నీతి కలుగు చేస్తున్నటువంటి పరిస్థితి. దుర్నీతి పరుస్తున్నటువంటి స్థితిలో నుంచి వాక్యం చెప్తున్నటువంటి మాట ఇది సాతాను యొక్క బలమని వాక్యం చెప్తున్నమాట. చాలామంది కూడా అపవాది యొక్క సాతాను తంత్రాలలో వారు అనేకముగా పడిపోయి ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యం చెప్తున్న మాట, లోకములో ఉన్నది దుర్నీతి, లోకములో ఉన్నది పాపం, లోకములో ఉన్నది వ్యసనం, లోకములో ఉన్నటువంటి మనుషులలో ఏలుబడి చేసేటువంటిది అది ఆత్మ సంబంధమైనది కాదు, శరీర సంబంధమైనది, 2 ప్రకృతి సంబంధమైనది. కాబట్టి ఈరోజు సిలువను గూర్చినటువంటి వార్త నీవు ప్రకటిస్తున్నప్పుడు వాక్యం విని వాక్యానికి లోబడేవారు ఎంతమంది ఉన్నారు? వాక్యమునకు లోబడకుండా మేము అంతే, నేను చేసేది అంతేనంటే నీవు నశించిపోతున్నటువంటి స్థితిలో ఉన్నావని వాక్యం హెచ్చరిక చేస్తుంది. నీ కుటుంబము నీవు ఏ విషయంలో కూడా నశించిపోవటం దేవుని చిత్తం కాదు. దేవుని వాక్యం విను, దేవుని వాక్యానికి లోబడి ఉండు. నీ వెర్రితనం అనేటువంటిది విడిచిపెట్టి యేసుక్రీస్తుని గురించి వాక్యమును విని చదువుకో, విని వాటి ప్రకారంగా నడుచుకో. ప్రభు నిన్ను అన్ని విషయాల్లో కూడా ఆయన కృపలో స్థిరపరిచి సాతాను బారిలో నుండి అపవాది చేతుల నుంచి నిన్ను విడిపించి ఆయన రక్షణానందము నీకు కలుగు చేసి మిమ్మల్ని మీ కుటుంబాల్ని అన్ని విషయములు దేవుడు ఆశీర్వదించి దీవించి ఆయన సన్నిధిలో రక్షణ మీకు కలుగు చేయునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయకాలము చేస్తున్న ప్రతి ప్రార్థన వాక్యం విన్నారు అయ్యా. నశించిపోతున్న ఆత్మల పట్ల సిలువ నశించిపోతున్న వారికి ఇదిగోనైనా నా ప్రభువా ప్రకటన చేస్తున్నాం. ఏ ఒక్కరూ కూడా వెర్రితనముగా కాదు, ఇదిగోనైనా లోక సంబంధమైన వాటితో కాదు, ఇదిగో ప్రకృతి సంబంధమైన వాటితో కాదు, కానీ సువార్త మరుగు చేయబడలేదు. సువార్త వెదజల్లుతూ ఉండగా ఎవరైతే వాక్యాన్ని అంగీకరించి, ఎవరైతే తమ మనసును త్రిప్పుకొని, ఎవరైతే దేవుని వైపు ఆకర్షితులై ఆత్మ సంబంధమైన నడిపింపు పరుచుతున్నారో వారిని, వారి కుటుంబాల్ని మీ రక్షణానందము కలుగు చేసి కృపలో జ్ఞాపకము చేసుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.